ఒక ఊరి చివర పచ్చటి మైదానం విస్తరించి ఉండేది. అక్కడ 4 ఆవులు గంగా, యమున, గోదావరి, సరస్వతి ఎంత స్నేహంగా జీవించేవి. అన్ని పని కలిసి చేసేవి. గడ్డి మేయడం, తిరగడం, విశ్రాంతి తీసుకోవడం. కాని ఎక్కడో పొదల వెనక ఓ పులి, ఓ సింహం నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాయి. అవి దాడికి సిద్ధంగా ఉన్నా ఆవులు గుంపుగా ఉండటంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒక రోజు చిన్న మాట ప్రత్యమాట గొడవగా మారింది. నువ్వే ఎక్కువ తినేస్తావ్, నీ వల్లే నాకు తక్కువ దొరుకుతోంది అంటూ 4 వైపులా విడిపోయాయి. ఒక్కొక్కటి ఒంటరిగా మైదానంలో తిరగడం మొదలెట్టింది. పచ్చదనం ఉంది, కానీ స్నేహం లేదు. మైదానం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇదే అవకాశంగా భావించి పులి, సింహం దాడి చేశాయి. ఒక్కొక్క ఆవుని ఒంటరిగా టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎవరూ రక్షించలేదు. మైదానం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. కాని అది శాంతి కాదు, నష్టంతో కూడిన నిశ్శబ్దం. ఐక్యం లేకపోతే బలమైన వాళ్ళు బలహీనులవుతారు. స్నేహం, ఐక్యత, ఇవి మన నిజమైన బలం. కలిసుండే శక్తికి శత్రువులు భయపడతారు.